పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల పరిధిలోని ప్రశాంత్ నగర్లో ప్రజలపై ఈగలు దండయాత్ర చేస్తున్నాయి. సమీప ప్రాంతంలో 4 కోళ్ల ఫారాలు ఉన్నాయని, దానివల్లే ఈగలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈగలు పగపట్టినట్టు గుంపులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామాన్పూర్ మండలం ములకలపల్లి గ్రామంలో సైతం ఇదే పరిస్థితి ఉందని అధికారులు తమ బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. గత 10 రోజులుగా మాకు ఈగలు అనేది బాగా మాకు ఇబ్బంది పెడుతున్నాయి. మాకు అసలు కూరగాయలు కోసుకున్నా, వంట చేసుకున్నా, అసలు ఏమైనా తినడానికి కూడా మాకు ఏమి ఉండట్లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం. మేము ఈగల వల్ల అయితే బాగా ఇబ్బంది పడుతున్నాము. వాటి వల్ల రోగాలు వచ్చే అవకాశం కూడా మాకు బాగుంది. ఏం చేయాలన్నా కూడా మాకు ఏం తెలియట్లేదు. బాగా అసలు మాకు తినాలన్నా కూడా ఇబ్బంది. కొంచెం పేషెంట్లు కూడా ఉన్నారు మాకు. అసలు వాళ్ళకి ఏమన్నా తినిపించాలన్నా కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేమన్నా కూరగాయలు కట్ చేసుకున్నా, ఏమన్నా తిందామన్నా విపరీతమైన ఈగలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది ఎందుకంటే మా గ్రామం పరిధిలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలు, ఈ కోళ్ల ఫారం యజమానుల దగ్గరికి మా ఇబ్బంది తీసుకెళ్ళి చెప్తుంటే, మీరు ఆ ఛాయ్లో ఈగలు పడడం వల్ల మీకు విటమిన్స్ అందుతాయని వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే మేము వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన కూలీలకి మాకు కూడా అన్నం తినాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటి గురించి ఏమన్నా మీరు తొందరగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మనం అక్కడికి పోతే కనీసం కూర్చుంటే ఈగలు పడుతున్నాయి. వాళ్ళు ఛాయ్ తాగుదామన్నా కూడా నాకు ఛాయ్ తీసుకొచ్చారు, అందులో ఈగలు పడుతున్నాయి. ఏమైనా అన్నం తిన్నామంటే ఈగలు పడుతున్నాయి. చిన్నపిల్లలు కనీసం పడుకుందామంటే మొత్తం ఈగలతో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ ఈగలు రాకుండా వెంటనే చర్యలు తీసుకొని ఆ గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.